అయితే ఇప్పుడు 8 months పైన దీనికి ట్రావెల్ అయి ఉన్నారు. మరి మిగతా మీరేమో పీక్ స్టేజ్లో ఉన్నారు యాక్టింగ్లో, మెయిన్ విలన్స్ మెయిన్ క్యారెక్టర్ చేసుకుంటున్నారు. 8 months దీనికి డెడికేట్ చేస్తే మిగతా ప్రాజెక్టులు లాస్ ఫైనాన్షియల్ ఆర్ట్లో ఫినాన్షియల్ ఫస్ట్ లేదు సార్. ఓకే, ఆర్ట్ నా ఫినాన్షియల్ చూసుకుంటే నా వచ్చి విమానం చేయముండదు, రామం చేయముండదు. ఇప్పుడు తిరుమాణిక్యం ఫిల్మ్ నెక్స్ట్ వస్తుంది చూడండి, మీరు తమిళలో చేసుకున్నాము. ఎందుకంటే సార్ ఫినాన్షియల్ ఓ సైడ్ వచ్చు సార్. మనం సిన్సియర్గా ట్రూత్ఫుల్గా మనల్ని వెతుకుతూనే వచ్చి ఆ మంచి రోల్స్ని మనం పెట్టుకొని ట్రావెల్ చేస్తే ఫినాన్స్ ఆటోమేటిక్గా వస్తుంది సార్. నాకు పెద్ద కమిట్మెంట్ ఏం లేదు సార్, చాలా సింపుల్ అయినా లైఫ్. పర్టికులర్గా ఏమంటారా ఫైనాన్షియల్గా ఏమి ఏముండదు సార్. పెద్ద స్టార్స్ ఉన్న ఫిల్మ్లో హ్యాపీగా తీసుకుంటారు సార్. చిన్నవాళ్ళ దగ్గర అలానే వెళ్తాం అండి. ఓకే, అలానే వెళ్ళడం సార్. వచ్చేది రాని పోయేది పోనీ ఉన్నదిని బట్టి వాళ్ళు లైఫ్ లీడ్ చేద్దాం అలానే. ఎస్, ఇందాక 2 సినిమా పేర్లు తీశారు ఇప్పుడు మీరు, విమానం ఒకటి, రగం ఒకటి. రామరాగం తమిళ్లో వచ్చి ఎప్పుడు నేను చేసుకునే ఉంటాను సార్. నాకు కొంచెం డబ్బు వస్తే ఇమీడియట్గా ఏదో డైరెక్షన్ కూడా స్టార్ట్ చేసేస్తా, నేనే ప్రొడ్యూస్ చేసుకుంటా, ఏదో ఒకటి చేద్దాం సార్. ఇదినే మనం తీసుకురాలేదు సార్. ఊర్లో నుంచి రాగానే 120 రూపీస్ తీసుకుని వచ్చాను అంతే. అది ఎప్పుడే వచ్చింది, విత్ ఇంట్రెస్ట్తో వచ్చింది. ఇదన్నీ బోనసే. ఉన్న లైఫ్ని హ్యాపీగా లీడ్ చేద్దాం, ఓ 4 మందికి ఏదో యూస్ఫుల్గా ఉంటాము, పక్కన వాళ్ళకి కష్టపడకుండా చూసుకుంటాము అంతే. వెరీ గుడ్. ఇప్పటికీ మీకు మారు మోగిపోతుంటుంది తెలుగులో శంభో శివశంభో అనేది, మామూలు మారిపోవద్దా సినిమా. ఎక్సెప్షనల్లీ ఆ పాట, మాంటేజ్లు, ఆ టేకింగ్ పరిగెడతా ఉంటుంది కెమెరా. మీకు ఆ సినిమా నుంచి దొరికిన గౌరవం అంటే ఏం చెప్తారు సార్? గాడ్ గిఫ్ట్ అండి. మనం సిన్సియర్గా ఉన్నదానికి మనకి తిరిగి ఇచ్చారు. జనాలు ఎక్కడికి వెళ్తా ఆ ఎల్లో షర్ట్ వేసి వచ్చింది మీరు దాన్ని ఎలా అడుగుతారు. అది ఆ ఎల్లో షర్ట్ వేసింది నా తమిళ్లో చేయగానే ఏమీ ఎదురు చూడకుండా ఒక వర్డ్ కూడా డైలాగ్ లేదు ఆ క్యారెక్టర్కి. అంతా వాడుదా ట్రూ ఫ్రెండ్గా ఉంటాడు. ఫ్రెండ్ అమ్మాయిని తీసుకొచ్చారు, మ్యారేజ్ చేసి పెట్టాలి, మ్యారేజ్ చేసుకొని పోయే వాళ్ళకి వీడికి ఏ సంబంధం ఉండదు. అంత వాడు సిన్సియర్గా బైక్ తీసుకొచ్చి ఇది చేసి అది చేసి అన్ని ఇష్యూలో ఉండి డబ్బు కూడా వాడు ఇచ్చేసి వెళ్ళిపో, ఒక వర్డ్ కూడా మాట్లాడు. అవును, అడదా నా ఫ్రెండ్కి ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండే అలానే వాడు వాడే. వాడదా యాక్చువల్గా ఆ స్టోరీ లైన్కి న్యాయం చేసేవాడు. వెరీ గుడ్. అది వచ్చి అలా ఒక్కొక్క క్యారెక్టర్ నా ఫిల్మ్లో ఎప్పుడైనా పెడతాం సార్. అది మనకు వేరే ఓ ఎనర్జీ ఇచ్చు. ఓకే, సూపర్ అండి. మీకు మీరు రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడడం చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, చాలా ఉన్నారు. చాలా వాళ్ళు యాజ్ యూజువల్ ముందు వెనుక మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇది చేసుకున్నారు. ట్రూ ఫ్రెండ్స్ అలానే అదేలా ఇప్పుడు చెప్పముందు. ఇప్పుడు వీఆర్ ట్రావెలర్స్. మనము ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రావెల్ చేసుకున్నాము టిల్ మై ఎండ్. అప్పుడు చూద్దాం ఎన్ని ఇయర్స్ ఎవడు వచ్చుకున్నాడు, ఎవరు ఎక్కడ ఉన్నాడు, అప్పుడుదా చూడొచ్చు. ఇప్పుడు ఏమి ట్రూ ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ ఇప్పుడు అందరూ ఫ్రెండే. మాట్లాడాము, ఇది చేసాము, మనకి ఏదో ప్రాబ్లంతో వాడు వచ్చి హెల్ప్ చేశాడు, వాడికి ఏదో ప్రాబ్లంతో మనం హెల్ప్ చేసాం. ఇది ఎన్ని ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు ఇది ఉంది, అన్ని క్యాల్కులేషన్స్. ఎస్, క్యాల్కులేషన్ లేకుండా వాడు ఉంటాడు. ఇప్పుడు నా 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నాతో చదివినాడు, ఊళ్ళో ఉన్నాడు. వానికి మనం యాక్టర్ని అది గురించి ఏకర్లేదు, మన డైరెక్టర్ ఏం లేదు. ఎక్కడ ఊరు వెళ్తే ఎరా బాగున్నావా అని చెప్పి వాడు అడిగేసి వాడి పడికి వెళ్ళిపో. ఎరా నువ్వు నా దగ్గర ఏమి అడుగువా, నువ్వు నా దగ్గర ఏమి, నాకేముంది, నాకు కొంచెం పొలం ఉంది, నా దానిలో ఏదో పని చేసుకున్నాను, దానిలో ఉంది, నాకు ఏదో వచ్చి నా పిల్లలతో నా కొడుకు కూడా వాని సన్ డాటర్ని కూడా తీసుకొచ్చి మనకు చూపించాడు. వాడిని ఎందుకు వాడిని డిస్టర్బ్, వాడిని ఎంతోమంది వచ్చి వానితో మాట్లాడతారు, మనం ఎందుకు వానితో పోయి నాకు ఇది కావాలి అది కావాలి డిస్టర్బ్ చేసుకున్నాను, వదిలేండి అని చెప్పి వాడికి వెళ్తాం. అంత మనం వానే వెతుకుతాం. వాని ఇంటికి వెళ్తాము, రే ఏరా ఎలా ఉన్నావు, నా బాగున్నాను, వాడి ఇంట్లో కూర్చుండి ఏదో ఒకటి మాట్లాడేసి అలా రాగానే ఉండేది. వాడుదా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే ఫ్రెండ్. ఎస్, వెరీ గుడ్. అవును సార్, సూపర్ అండి. 2000లో మీ జర్నీ స్టార్ట్ అయింది తెలిసి. 2000లో 1999లో డైరెక్షన్ స్టార్ట్ చేశాను. దానికి ముందు నా వచ్చింది 92 వచ్చి అసిస్టెంట్గా ట్రై చేశాను. ఎస్, జర్నీ చూసుకుంటే డైరెక్టర్ జర్నీ, ఫిల్మ్ జర్నీ యాజ్ ఏ కార్డ్, డైరెక్టర్ ఆర్ ఆర్టిస్ట్ కార్డ్ పడి 25 years అవుతుంది. అవును, ఎలా ఉంది సార్ 25 years జర్నీ? ఎక్స్ట్రాడినరీ జర్నీ సార్, చాలా బాగా వచ్చింది. నా ఎప్పుడే కష్టపడలేదు సార్, నా హ్యాపీగా పని చేసుకున్నాను. కంటిన్యూస్గా 2-3 days షూట్ చేస్తే కూడా కష్టపడినాను, హ్యాపీగా చేస్తాను. నా ఎనర్జీ నాకు కెమెరా ఇచ్చింది,
నా స్క్రిప్ట్ ఇచ్చింది. సో ఇష్టపడి కష్టపడాము. దీనివల్ల నా ఇలా కష్టపడాను చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు సినిమాకి రాకుండా ఉంటే ఏం చేస్తావు అడిగితే రావడానికి ట్రై చేసుకుంటా అని చెప్తా ఇప్పుడు కూడా. మనకి అది ఏదో ఎందుకంటే సార్ మా ఫాదర్ సినిమా కాదు, మా ఫాదర్కి సినిమా నచ్చదు. మా ఊర్లో ఒకే ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ కూడా మా ఊరు నుంచి 5 కిలోమీటర్స్ అవతల ఇంకో ఊరికి మా ఊరికి సెంటర్లో ఉండు. అంత పెద్ద విలేజ్. నా 8th స్టాండర్డ్ వరకు ఓ ఫిల్మ్ కూడా చూడలేదు. మా ఇంటికి వెళ్ళాలంటే వాటర్ వెళ్తుంది, ఇక్కడ నుంచి జంప్ చేసి వెళ్ళాలి. జంప్ చేసి 2-3 జంప్స్ తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు కూడా మా ఇంటి పక్కన కార్ వెళ్ళదు. స్మాల్ ఇది డొక్కుదాది. ఈ ప్లేస్లో ఉండి మనల్ని ఏది తీసుకెళ్ళింది అలానే క్వశ్చన్ నాకు ఎప్పుడనే ఉండు సార్. ఈ ప్లేస్ నుంచి మన సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదు, మనము ఏదో పవర్ మనం తీసుకెళ్తుంది కదా, ఆ పవర్కి న్యాయంగా ఉండాలి, ఆ పవర్కి ట్రూత్ఫుల్గా ఉండాలి. వెరీ గుడ్. దానిగా వెతుకుతూనే ఉన్నాను కన్నా నాకు వినోదేశితం వచ్చింది. వినోదేశితం చేసిన ఉన్నాయి తెలుగులో బ్రో అలా చేసిన ఉన్నాయి. దీన్ని వేరే వేరే లాంగ్వేజ్లో చెప్తాం. ఇలాంటి విషయాలు చెప్పగానే ఓకే మనం ఈ పని చేయడానికే వచ్చాము. చాలామంది నా సూసైడ్ చేయడానికి వెళ్ళాను, నాకు నా వినోదేశితం చూశాను, నా బ్యాక్ వచ్చేసాను, బ్రో చూశాను, నా బిజినెస్ లాస్ అయిపోయింది, నా బ్రో చూశాను, నాకు గుండెలో బలం వచ్చింది, తిరిగి వచ్చేసాను. అలాగే ఇలాంటి ప్రోడక్ట్స్ చేయడానికి అందరు చేయరు కదా. ఇప్పుడు మనం స్కూల్ బస్సును ఫిల్మ్ చేశాను, ఇప్పుడు డైరెక్షన్ చేసుకున్నాను, స్కూల్ బస్ డ్రైవర్గా యాక్ట్ చేశాను. పిల్లలు మాట్లాడితేనే చాలా పేరెంట్స్ టెన్షన్ అయ్యారు. పిల్లలు మాట్లాడితే మన చేతిలో ఫోనో గేమో ఏదో ఒకటి ఇచ్చేశారు. పిల్లల్ని ఇంట్లో మాట్లాడితే నోరు మూయినారు, స్కూల్లో మాట్లాడితే షటప్ నారు. ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తే అక్కడ ఇంగ్లీష్లో చెప్పారు. పిల్లలు ఎక్కడ మాట్లాడతారు? చాలా పిల్లలుగానే లేదు పాపం, సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఆ పిల్లలు ఈ ట్రావెల్లో మాట్లాడతారు. వెరీ గుడ్. ఆ ట్రావెల్లో మాట్లాడేది పిక్చర్ కావచ్చు. మా నాన్నగారు మా ఇంట్లో గొడవ చేశాడు, మా నాన్న తాగాడు, అలాగే మా పాప చెప్తే ఆ విషయాలు వచ్చు. ఇప్పుడు పిల్లల్ని మాట్లాడడానికి అలో చేయండి. ఇది ఎంత పెద్ద పని, ఇది వచ్చి ఈ పనిని మనము ఇలా ఆర్ట్లో ఉన్న వాళ్ళదా చేయొచ్చు. అవును, మనకు అది ఇదా తెలుసు. అలాంటి విషయం రీసెర్చ్ చేసి 6 yearsగా రీసెర్చ్ చేసి ఈ ఫిల్మ్ చేశాం. అది నాకు చాలా ప్రౌడ్గా ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.